మామా ఏంది మామ ఇంత లెక్క దేనికి మామా? అదేరా స్థలం తీసుకుంటా అని చెప్పినా కదా, దానికి అడ్వాన్స్ ఇచ్చేదానికి పోతానా. స్థలం ఎందుకు మామా? అదేరా పిల్లల ఫ్యూచర్ కోసం ఎంతో కొంత స్థలం ఉండాలి కదరా. ఏంది మామ ఒక స్థలం సరిపోద్దా? మరి ఇంకేం చేయాలరా? మన ఊరు సర్పంచ్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ మనిషి ఎలక్షన్ లో గెలసక ముందు ఆ మనిషి దగ్గర ఏమన్నా ఉన్నిందా? ఏం లేదు, ఒత్తి బెత్తలు నిండు. మరి ఇప్పుడా? మన ఊర్లో వాడే కదరా కోటీశ్వరుడు. మామ ఆ మనిషి లాస్ట్ టైం ఎలక్షన్ కి ఒక 8 లక్షలు ఖర్చు పెట్టుకుని గెలిచిండు మామ. ఇదో ఈ కొండంతా ఆక్రమించిండు, ఊర్లో 10 స్థలాలుగానే ఉన్నాయి. మరి నువ్వేంది మామ ఒక స్థలానికి 10 లక్షలు పెడతా అంటే? నా మాటిని నెక్స్ట్ టైం నువ్వు కానీ ఎలక్షన్ లో దిగు. నువ్వు ఆ మనిషి 8గా ఖర్చు పెట్టింది, నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టు. ఈసారి సర్పంచ్ నువ్వే మామ. నువ్వు ఆ పని చేయి సరేనా? సరే అటైతే నామినేషన్ చెప్పా. సరే బాబా. అయ్యా ఏమన్నా ధర్మం ఉంటే చేయండి అయ్యా. మామా నువ్వేంది మామ అడుక్కుంటా నువ్వు? అంతా నీ వల్లేరా. నేనేం చేసినా మామా? ఎలక్షన్లు సర్పంచ్ ఆస్తులు ఆక్రమించని చెప్పి నన్ను అడుక్కునే స్టేజ్కి తీసుకొని వచ్చినావు కదరా. నీ మాటలు నమ్మి ఎలక్షన్ లో దిగితే ఉన్నది ఉంచుకునేది అంతా పోయి అడక్క తింటానా.